అకస్మాత్తుగా మరమ్మతులు చేసే వ్యక్తి కాలు నుండి సుత్తి జారింది. కింద పడగానే అది నేరుగా బిల్బోర్డుకు తగిలి ఆ బిల్బోర్డు దడేల్మని విరిగిపోయింది. అదే క్షణంలో కింద నుండి వెళ్తున్న ఒక వ్యక్తి దాని కింద పడి అక్కడే చనిపోయాడు. కాని కథ ఇక్కడితో ఆగలేదు. అదే సమయంలో ఒక వృద్ధుడు వీధిలో మ్యాన్హోల్ మూతను ఈరుస్తూ ఉన్నాడు. అతని మూత కింద పడి ఉన్న ఇటుకను ఢీకొట్టి అంతా అదుపు తప్పింది. ఇంధన ట్రక్కు బ్యాలెన్స్ తప్పింది. అది రోడ్లపై జారుతూ ఒక దౌత్యవేత్త యొక్క మెరిసే కారును ఢీకొట్టింది. పెట్రోల్ అంతటా చిమ్మింది. అదే సమయంలో ఆ వృద్ధుడు తన సిగరెట్ పీకను కింద పడేశాడు. ఒక్క సెకండ్లో మొత్తం రోడ్డు మంటల్లో కాలిపోయింది. అందరూ ఇది కేవలం ఒక ప్రమాదమనుకున్నారు. కాని అసలు విషయమేంటంటే ఇదంతా ఒక రాక్షస పన్నాగం, శైతానీ ప్లాన్. ఆ రాక్షసుడు మరెవరో కాదు, ఎప్పుడూ అనారోగ్యం పాలవని ఆ అబ్బాయే. చిన్నప్పటినుంచి అతని చుట్టూ వింత వింత ప్రమాదాలు జరుగుతుండేవి. వాడు పుట్టినరోజునే ఒక ఉల్కాపిండం భూమిపై పడింది. ఒక పాత జోస్యం ప్రకారం ఈ గుర్తు సైతాను మానవలోకంలోకి దిగాడని చెప్పడానికి నిదర్శనం. అదే రోజు జెఫ్ భార్యకు కూడా నొప్పులు వచ్చాయి. కాని వారి బిడ్డ బ్రతకలేదు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఒక పాద్రి జెఫ్ ను మరొక గదిలోకి తీసుకువెళ్లి చెప్పాడు, ఇప్పుడే మరొక బిడ్డ పుట్టాడు. కాని అతని తల్లి చనిపోయింది. బిడ్డ ఒంటరిగా ఉంది. జెఫ్ ఆలోచించకుండా నేను అతన్ని దత్తత తీసుకుంటాను అన్నాడు. అతను తన భార్య నుండి ఈ నిజాన్ని దాచాడు. మరియు ఆ బిడ్డ డిక్. అదే రాక్షస బాలుడు. కాలం గడిచింది. మరియు డిక్ వారి ప్రేమలో పెరుగుతూ వచ్చారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది ఆ ప్రమాదం జరిగే వరకు. అదే అగ్ని ప్రమాదం. అందులో జెఫ్ యజమాని చనిపోయాడు. మరియు ఆ కారణంగానే జెఫ్ కు పదోన్నతి లభించింది. అందరూ అదృష్టం కలిసొచ్చింది అనుకున్నారు. కాని అసలు విషయం వేరే ఆట ఆడుతోంది. డిక్ 6వ పుట్టినరోజు సందర్భంగా అందరూ పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద తోడేలు కుక్క వచ్చింది. డిక్ నానమ్మ ఆ కుక్కను కేవలం ఒక్కసారి చూసింది. ఆ తర్వాత ఏదో మాయ ప్రభావం పడినట్లుగా ఆమె పైకప్పు ఎక్కింది. తాడు కట్టి అందరి ముందు దూకింది. వాతావరణం అంతా నిశ్శబ్దమైపోయింది. ఒక రిపోర్టర్ భయంతో ఒక ఫోటో మాత్రమే తీశాడు. జెఫ్ పరుగెత్తుకుంటూ వెళ్లి డిక్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాని వింత విషయం ఏమిటంటే డిక్ ఏమాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ ఆ తోడేలు కుక్కకు చేయి ఊపాడు. మరుసటి రోజు మీడియా వ్యక్తులు జెఫ్ ను చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరూ ఆ ఆత్మహత్య గురించి వార్త పొందాలనుకున్నారు. కాని అదే సాయంత్రం ఆ పాద్రి మళ్లీ వచ్చాడు. అతను ఆ అబ్బాయిని అసలు కొడుకు కాదు, వాడు మనిషి కూడా కాదు, వాడు భూమిపైకి వచ్చిన సైతాను అన్నాడు. జెఫ్ ఆశ్చర్యంగా ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగాడు. పాదిరి, ఎందుకంటే అతని అసలు తల్లి కూడా మనిషి కాదు, ఆమె ఒక పెద్ద నల్ల తోడేలు కుక్క అన్నాడు. జెఫ్ ఏదీ నమ్మడానికి నిరాకరించాడు. తాను బిడ్డను దత్తత తీసుకున్నాని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. కాబట్టి పాద్రి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి పంపేశాడు. కాని ఫోటో తీసిన ఆ రిపోర్టర్ ఫోటోలను డెవలప్ చేసినప్పుడు పాద్రి తలపై ఒక వింత కాంతి ఉన్నట్లు చూశాడు. ఏదో అతీంద్రియమైన గుర్తులాగా. మరియు మిగిలిన ఫోటోలలో కూడా అదే మసక కాంతి కనిపించింది. ఇక జెఫ్ కలత చెందాడు. పాద్రి మాటలు అతని మనసులో మార్మోగుతున్నాయి. కాని ఇంట్లో ఇప్పుడు నాని అవసరముంది. అప్పుడే ఒక స్త్రీ స్వయంగా పనికోసం వచ్చింది. జెఫ్ మరియు అతని భార్య ఆమెను పనిలో పెట్టుకున్నారు.